హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు కోక్లాస్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చి గోంగూర పప్పు అండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు వేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాగా శుభ్రంగా కడుక్కోవాలి పప్పుని. కడుక్కున్నాక ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేనైతే ఉల్లిపాయ వేస్తానండి పప్పులో. గోంగూర పప్పులో ఉల్లిపాయ వేస్తేనే బాగుంటుంది. మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకున్నాక పప్పులో వేసుకోవాలండి. కోసుకున్న పీసెస్ అన్నీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వేసుకున్నాను నేనైతే. వేసుకున్నాక కొంచెం పసుపు తగినంత, కొంచెం చింతపండు వేసుకున్నాక ఒక గరిటె అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగో చూడండి, నూనె వేసుకుంటున్నాను నేనైతే నూనె వేస్తానండి. నూనె వేస్తే బాగుంటుంది పప్పు. మేమైతే ఇలాగే వండుకుంటాం. నూనె వేసుకున్నాక ఒక 5 కప్పులు వాటర్ అండి. అంటే ఒక కప్పు పప్పుకి 5 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెక్కువైతే అవసరం లేదు. తర్వాత నేను ఆల్రెడీ పక్కన గోంగూర కడిగి పెట్టుకున్నానండి. గోంగూర కూడా వేసుకుంటున్నాను చూడండి. గోంగూర కూడా మొత్తం వేసుకున్నాక, ఇదైతే ఫ్రెష్ గోంగూర అండి. అందుకే నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేయలేదు. అది చెట్టు నుంచి కోసుకొచ్చిన గోంగూర అండి. మాకు చెట్టు ఉంది మా ఇంటి దగ్గర బయట. అందుకని చెప్పి కట్ చేయకుండా వేస్తున్నాను. మీరైతే కట్ చేసుకొని కావాలంటే. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. పొయ్యి వెలిగించి 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ వచ్చేలోపు నేను ఈలోపు అయితే వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటానండి. నేనైతే ఒలిచి వేస్తాను తాలింపుకి బాగుంటుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 విజిల్స్ అయిపోయింది. అయిపోగానే పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. నేను వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నానండి. నేనైతే అంటే చితక్కొట్టి కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే ఒలుచుకుంటాను. ఇదిగోండి, ఇలా కుక్కర్ చల్లైపోయింది ఫ్రెండ్స్. కుక్కర్ మూత తీసి కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కారం, నేనైతే కారం వేస్తానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి, నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. అంటే కొంతమంది కారం వేసుకోరు, నేనైతే వేస్తాను. నాకు ఇష్టం, నేను అలాగే వండుతానండి. వేసుకున్నాక పప్పు గుత్తి ఉంటుంది కానీ దాంట్లో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు స్మాష్ చేయండి. 1 నిమిషం 2 నిమిషాలు అలాగా. మెత్తగా అయితేనే పప్పు బాగుంటుంది. ఎందుకంటే పలుకుల్లా ఉంటే అంత బాగోదు. కొంచెం మెత్తగా అయితే బాగుంటుందండి. స్మాష్ చేసుకున్నాక కొంచెం ఎక్కువసేపు మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి పొయ్యి ఆన్ చేసి వెలిగించండి. కొంచెం మీడియంలో అలా పెట్టుకోండి మంట. కొంచెం కొత్త ఉడకాలి పప్పు అయితే. ఈలోపు పక్కన పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక మంట స్లిమ్లో పెట్టుకోండి. పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 గరిటెలు వేసాను ఆయిల్. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేస్తానండి. అంటే తాలింపు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసాక కొంచెం నెయ్యి వేస్తానండి నేను ఇప్పుడు. ఇదిగోండి, నెయ్యి వేసాను. అంటే చాలామంది వేస్తారు, తెలీదు వేస్తారో లేదో, వేయరనుకుంటా. నేనైతే వేస్తాను. తాలింపు నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి.
ఎప్పుడు వేయకపోతే గనుక ఒకసారి తాలింపు నెయ్యి వేసి పప్పు తాలింపు వేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నెయ్యి కొంచెం వేసాను కదండీ! ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పప్పు చూడండి కొంచెం ఉడుకుతుంది కొద్ది ఇలా ఉడకాలి. ఈలోపు పాను వేడెక్కుద్ది కదా! ఈలోపు వేడి అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా టెక్స్చర్ అయితే బాగానే ఉంది. పప్పులో అసలు వాటర్ సరిపోయినాయి. ఇంకేం అవసరం ఉండదు దానికి. పాన్ హీట్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పాన్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయింది. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగాలండి అవి. సిమ్లో పెట్టుకున్నాను నేను మంట అయితే. కొంచెం చిరుబెట్లాడాలి. అప్పుడు కొంచెం పచ్చిగా లేకుండా లోపల కూడా వేగుతుందన్నమాట వెల్లుల్లిపాయ. బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తానండి పప్పులో. ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపులు వేస్తున్నా. ఆవాలు 1 స్పూను, మినపప్పు 1 స్పూన్, తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. 2 వేసుకోండి బాగుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే కనుక మాకు చెట్టు ఉందండి, చిన్న చెట్టు ఉంది. దాన్ని తెచ్చి వేసాను. ఫ్రెష్గా ఉంటుంది మాది కరివేపాకు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ వేసాక మంట స్లిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి. తాలింపు మాడిపోకూడదు అసలు. మాడిపోకుండా ఇలాగా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేగింది. ఇప్పుడు దీన్ని పప్పులో వేసుకుంటున్నాను. ఒకసారి పప్పులో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి పప్పు అంతా. ఈ టైంలో చూసుకోండి ఫ్రెండ్స్, ఉప్పు అవి సరిపోయినాయా లేవా రుచి చూసుకోండి ఒకసారి. నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం అంతా. చూసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుంటున్నాను. నేను పప్పు ఎలా వండాను అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగానే వండానా అంటే మా పద్ధతి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? పప్పు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.